జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మ అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లాగే ఒక 30-31 ఏళ్ళు ఉండే ఒక అమ్మాయిని దారుణంగా కొట్టి మానభంగం చేసి చంపేశారు. ఎవరు కోల్కత్తాలో అక్కడ. ఆ విషయం ఏంటంటే దానికి చాలామంది క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీ అని చేశారు. మనం అట్లా చేయాల్సిన అవసరం లేదు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్, అంటే అవేర్నెస్. ఇట్లా జరుగుతుంది బయట, మనం జాగ్రత్తగా ఆడాలి. దేశం ఏమనుకుంటారంటే ధైర్యం ఉంటుంది వేరే వాళ్ళతో, అబ్బాయిలకి ఎక్కువ బలం ఉంటుంది అనుకుంటారు. బట్ అది అబద్ధం. ఆడవాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది వాస్తవం. ఎందుకంటే ఒక ఆడదే ఇంకొకరికి జన్మే ఉంటుంది. ఆ అబ్బాయిలు చేయలేరు ఆ పని. సో అదే గ్రేట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున బయట సొసైటీలో కానీ మీరు పెరిగి ఎక్కడ ఉన్నా కానీ మీకనే కాదు, మీ చుట్టుపక్కల ఎవరికి అన్యాయం జరుగుతున్నా, ఎవరన్నా బ్యాడ్గా కామెంట్ చేస్తున్నా, ఇప్పుడు అలాగే అబ్బాయిలు కూడా ఎంతవరకు కామెంట్ చేయాలి, ఎంతవరకు చేయకూడదని తెలుసుకోవాలి. మీరు తప్పుగా ఎవరైనా ప్రవర్తిస్తున్నా, మేమేం చేయలేము అని మీరు చేతులు ఎత్తే ఖచ్చితంగా పోరాడాలి, ఫైట్ చేయాలి. రేపొద్దున మీలాగా ఇంకెవరికి జరగకూడదు. వాళ్ళలాగా ఈరోజు రాఖీ కదా, నిజంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఉంటుంటే వాళ్ళ అక్క గడి చేసేటోళ్ళు. బట్ ఆవిడ లేవు ఈరోజు, వచ్చేసరికి వాళ్ళు చనిపోయారు. బట్ ఏంటంటే రేపు అలాంటి జరగకూడదంటే మీకు తెలియాలి. ఇప్పుడు చూడండి కోల్కత్తాలో ఏం జరిగిందంటే ఒకరికి ఎప్పుడో తెలిసి ఏం జరిగింది, బట్ ఎంత ఘోరంగా జరిగిందో అందరికీ తెలియదు. సో మీరు తెలుసుకోవాలి, మీకు తెలుసుకోవాలి. రేపు బయట సమాజంలో అటువంటి జట్టు జరుగుతుంది, మీరు ముందుంటే అది ఆపాలి. ఇలా జరగకూడదు, ఆడపిల్లలకి ఇలా జరగకూడదని మీరు అనుకోవాలి. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను పర్టికులర్గా మీరు అబ్బాయిలు చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు కూడా ధైర్యంగా ఉండాలి బయట. సో అలా మీరు కూడా తెలుసుకోండి. రేపు పొద్దున ఎవరన్నా మీ ముందు ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడితే మీరు ఒప్పుకోవద్దు. మీ ఫ్రెండ్స్ మాట్లాడితే ఒప్పుకోవద్దు. నేను మీ కూడా చెల్లు అక్క ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? డాక్టర్ గారు ఏమని చెప్పారు? 3 పాయింట్లు చెప్పండి. ప్రతి ఒక్కరిని కూడా మన అక్క చెల్లు అమ్మ సమాన భావం చూసుకోవాలి. ఇంకేమని చెప్పారు సార్ డాక్టర్ గారు చెప్పిన విషయంలో? మీకు ఏమేమి గుర్తుందో చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఎవరు గుర్తుందో చెప్పండి ఒకసారి. ఆయన సంతోషపడతారు కదా. బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఆయన మరి వైద్యశాల అందించుకుంటూ మీ పిల్లలు మీ అందరం చూడాలి. ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలతో కాకుండా ఈ యొక్క రోజు కార్యక్రమాల గురించి మనం తెలపాలి. మీ అందరికి అవగాహన కార్యక్రమాలు మంచి ఆలోచనతో వచ్చాడు డాక్టర్ గారు. అసలు ఆయన చెప్పిన మాటల్లో మీకు గుర్తుండే 2-3 మాటలు చెప్పండి. హ్యాపీగా ఉంటుంది ఆయన కూడా. చెప్పండి, చెప్పండి. ఎవరికైనా గౌరవించాలి. ఇంకా కామెంట్ చేసిన ఈవెన్ మీ దగ్గర ఎవరైనా పెద్దోళ్ళు ఆడపిల్లలు ఏమన్నా అన్న వెంటనే మన దగ్గర ఉన్న పెద్దోళ్ళకి చెప్పాలి. మన వాళ్ళు మనమే కాపాడుకోలేకపోతే బయట వాళ్ళు ఎవరు కాపాడతారు? చెప్పాలి. రెండోది డాక్టర్ గారు చెప్పినట్లుగా ఎప్పుడైనా ఎవరైతే మన అక్క చెల్లి అమ్మ ఎవరైనా కాకపోయినా పక్కన ఎవరు బాధపడి ఏదో ఏడుస్తున్నప్పుడు అడగండి వెళ్ళి, అమ్మ ఏమైంది, అక్క ఏమైంది. దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళకి చెప్పడం, పక్కన వాళ్ళకి చెప్పడం, అవసరాన్ని బట్టి చుట్టుపక్కల చెప్పడం అనేది సహాయం చేయండి. ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలు కదా, భవిష్యత్తు కాలంలో మీరు కూడా పెద్దోళ్ళు అవుతున్నప్పుడు 10 మందికి ఆధారంగా ఉండాలి. మరి ఆశ్రమం నడుపుతున్నారు మరి మేడం గారు, మరి మనలాంటి వాళ్ళందరూ తయారు చేయడానికి గొప్ప ఆశయాలతో అర్థమైందా? మరి చిన్నప్పుడు కష్టపడి చదువుతో ఈ రోజు డాక్టర్ అయ్యారు మరి చరణ్ గారు. అదే మీరు కూడా అదే ఆదేశాలతో రావాలి, అదే మైండ్తో మీరు కూడా ఉండాలి. మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలి, దేశానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీరు మళ్ళీ గొప్పగా పెద్దవాళ్ళు ఇట్లాంటి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళంతా కూడా మీరు మీ మార్కులాగా స్ఫూర్తిగా మంచి మంచి సేవా కార్యక్రమాలు అనుకుంటే మీరు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి మేడం గారికి కావచ్చు, చరణ్ గారికి అందరూ కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. సరేనా? ధైర్యంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంటి అబ్బాయిలో తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ. ఇంకా నేను చెప్తున్నాను కదా, అబ్బాయి జన్మలేడు, అమ్మాయి ఎవరు జన్మ, అది ఎవరు భరించలేరు. అలాంటి మీరు రేపు పొద్దున ఏం జరుగుతుందో మీరు తగ్గకూడదు. ఒకటి మంచిగా చేయడానికి మీకు తెలిసిపోద్దు. మీరు అప్పుడే చెప్పేది వచ్చి అది చెడు, ఇలా చేయకూడదు అని చెప్పాలి. ఎందుకంటే చిన్న ఆలోచన పెద్దది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు పరిస్థితులు చూసుకోండి. ఇప్పుడు
అని తెలుసుకోవాలి. మీలాంటి ఒక ఆడపిల్లకే అది లేదు ఈరోజు. జస్ట్ అది గవర్నమెంట్ డాక్టర్. డాక్టర్ అంటే ధైర్యంగా వెళ్ళి